సో హలో గైస్, మ్యామ్ వచ్చేసి బెల్జియం నుంచి వచ్చారనమాట. స్టూడెంట్ మహేష్ ని జాయిన్ చేయడానికి 1 hour జరిగిన కాన్వర్సేషన్ లో మ్యామ్ ఎవ్రీథింగ్ కూడా నీట్ గా డీటెయిల్డ్ గా రాసుకున్నారు. ఈవెన్ ఇది మహేష్ రాసుకోవాలి యాక్చువల్లీ. అంటే ఎంత రెస్పాన్సిబుల్, వీఆర్ పేయింగ్ 40,000 రూపీస్ టు బ్లాక్ బర్డ్ అకాడమీ. హౌ రెస్పాన్సిబుల్ నాకు తెలియాలి, మ్యామ్ కి కూడా తెలియాలి అబౌట్ ద కోర్స్, అసలు ఏం జరుగుతుంది, మహేష్ ఏం నేర్చుకోబోతుండో అని చెప్పేసి మ్యామ్ అదంతా రాసుకుంటా ఉంటే నేను కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని మీకు చూపిస్తున్నా. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎవరైతే స్టూడెంట్స్ ని జాయిన్ చేద్దాం అనుకుంటున్నారు, పేరెంట్స్ వస్తారు, వాళ్ళ దగ్గర నుంచి నేను ఈ లెవెల్ ఆఫ్ డెడికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ ఉంటే అతను నేర్చుకోవడానికి మ్యామ్ కూడా ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు అనేది అర్థం అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. Yeah, thank you for the explanation. Thank you for the tour. Actually, the institution looks very nice, right? We can tell. It's good. Yeah, the you've structure is very nice. put a lot of investments in quality material that we like. Yeah, and it looks very good. Obviously, we have to take everything into account. One factor is the price. Actually, the biggest factor is curriculum, right? What are you teaching? And setting him up for success. It's not a light, as you say, not a light decision. That's why I'm taking all these notes, is to make sure that I choose the right institution, because I don't want to go back and study more. One time thing, set him up for success and let him fly away. So, but thank you so much for the tour. Thank you. Thank you so much. సో నేను చెప్తుంది అదే, అంటే మహేష్ వాళ్ళ రిలేటివ్ కూడా కాదు, కొడుకు కూడా కాదు, ఎవరు కాదు, బట్ ద అమౌంట్ ఆఫ్ అకౌంటబిలిటీ మ్యామ్ ఈస్ హోల్డింగ్. మీ పేరెంట్స్ ని తీసుకురండి బ్లాక్ బర్డ్ కి. మీ పేరెంట్స్ ని తీసుకొచ్చిన తర్వాత కోర్స్ డబ్బులు కట్టండి అని ఎందుకు చెప్తా అంటే, గాల్లో మాటలు ఎవడైనా చెప్పేయచ్చు. నేను ఏదైతే రీల్ చేస్తున్నానో కెమెరా పెట్టుకొని అది ఎవడైనా చేయొచ్చు. మీకు అది ఇచ్చేస్తాం, మీకు ఇది ఇచ్చేస్తాం, మీకు అది ఇచ్చేస్తాం అని ఎవడైనా చేయొచ్చు. బట్ 40,000 కట్టే ముందు ఇంత ఆలోచించండి అని మీకు ఎందుకు చెప్తున్నాము అంటే, వీఆర్ వెరీ గుడ్ అట్ అవర్ క్రాఫ్ట్. మేము నెక్స్ట్ లెవెల్ బిల్డ్ చేస్తున్నాం బ్లాక్ బర్డ్ ని. వి హోల్డ్ దట్ అకౌంటబిలిటీ. మా సైడ్ ఎంతైతే అకౌంటబిలిటీ ఉందో మీ సైడ్ కూడా అంతే అకౌంటబిలిటీ. ఏంటి ఎడిటింగ్ కోర్స్ అంటే ఏంటి, దీని తర్వాత ఏం జరుగుద్ది, దీని తర్వాత ఇట్లా ఏం జరుగుద్ది, ఎట్లా ప్లేస్ చేయొచ్చు అన్న అవేర్నెస్ మీకు కూడా ఉండాలి.